ఇంతకాలం తెలుగుదేశం జనసేన నాయకుల మీద బూతు పురాణం విప్పుతూ అందరి చెవుల్లో దూది పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చిన అచ్చ తెలుగు మహిళామణి శ్రీరెడ్డి ఇప్పుడు వైసీపీ నాయకుల మీద తన ప్రతాపం చూపిస్తోంది. మొన్న విడుదల రజనీపై నోరు పారేసుకున్న ఈ మహానటి ఇప్పుడు వైసీపీ నేత అనిల్ని ఒక రేంజ్లో ఏకిపారేసింది. నెల్లూరు జిల్లాలో పార్టీ నాశనం కావడానికి అనిల్ కారణమంటూ డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడింది. తన ఎక్స్ అకౌంట్లో ఈ మేరకు మెసేజ్ చేసింది శ్రీరెడ్డి. ఎన్నికలలో తెలుగుదేశం కూటమి గెలిస్తే వైజాగ్ బీచ్ లో బట్టలు విప్పుకొని తిరుగుతానని గతంలో శ్రీరెడ్డి ప్రకటించింది. కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైజాగ్ బీచ్ లో కుర్రకారు శ్రీరెడ్డి ఎప్పుడు వస్తుందా, తాను చెప్పిన బట్టలు విప్పుడు కార్యక్రమం ఎప్పుడు చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ తాను చెప్పిన విప్పుడు కార్యక్రమాన్ని పక్కన పెట్టి తన సొంత పార్టీ అయిన వైసీపీ నాయకుల మీదే బూతు పురాణం విప్పుతోంది. వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో శ్రీరెడ్డి కారం తిన్న కాకిలా అరుస్తోంది. కళ్ళు తాగిన కోతిలా రెచ్చిపోతోంది. ఎందుకు అరుస్తోందో, ఎవరిని తిడుతోందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. లేటెస్ట్ గా శ్రీరెడ్డి తొడగొట్టి మీసం మెలేసే మాజీ మంత్రి జగన్ కి ఏకైక తమ్ముడు అయిన అనిల్ కుమార్ యాదవ్ పై రెచ్చిపోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు పార్టీకి దూరం కావడానికి అనిల్ కారణమంటూ తిడుతూనే నెల్లూరు జిల్లాలో రెడ్లతో స్ట్రాంగ్ గా ఉన్న పార్టీని నోటి దూలతో పార్టీ నాశనం కావడానికి కారణం అయ్యాడంటూ ఆగ్రహానికి గురైంది. అసలైన నాయకుల్ని దూరం చేసుకోవడానికి కారణమైన అనిల్ వంటి వారిని వెంటనే దూరం పెట్టండి అంటూ జగన్ ని ఎక్స్ వేదికగా రిక్వెస్ట్ చేసింది ఈ శ్రీరెడ్డి. పార్టీకి డ్యామేజ్ చేసిన వారిని గుర్తించి ఇకనైనా మంచి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పుకొచ్చింది. ఎన్నికల్లో ఓడిపోవడానికి అనిల్ కూడా ఒక కారణమని ఆరోపించింది.